ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంసెట్ చీట్ కోడ్స్ గురించి నేర్చుకోబోతున్నాం ఫ్రెండ్స్. యాజ్ మీకు అందరికీ తెలుసు, ఎంసెట్ అనేది 160 మార్క్స్, అంటే 160 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. ఇందులో నో నెగిటివ్ మార్కింగ్. జేఈ ప్లస్ నీట్ అంత తలనొప్పి ఉండదురా బాబు. కాబట్టి ఎంసెట్ అండ్ నో నెగిటివ్ మార్కింగ్, కాబట్టి ఈజీగా స్కోర్ చేసేస్తాం, 1 డే బ్యాటింగ్ చేద్దాం అని అనుకుంటారు. కానీ నెగిటివ్ మార్కింగ్ లేకపోతే చాలా కష్టం ఫ్రెండ్స్. 70 మార్క్స్ స్కోర్ చేయడం కూడా చాలా కష్టం. నేను అనుకున్నా ఏదో పెట్టేది సంథింగ్ అట్లా అనుకున్నాను, నాది పోయింది. అంటే క్వాలిఫై అయ్యాను, నాకు తగిన ర్యాంక్ రాలేదనమాట. కాబట్టి అవుట్ ఆఫ్ 160 మార్క్స్ మినిమం 80 మార్క్స్ స్కోర్ చేసి ప్లస్ 25% ఐపీ వెయిటేజ్ కూడా యాడ్ అవుతుంది. కాబట్టి మనకు నో ప్రాబ్లం, 10K బిలో ర్యాంకే వస్తుంది, మంచి కాల్ సెట్ అయిపోతుంది లైఫ్. కాబట్టి ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, థియరీ టైప్ క్వశ్చన్స్, వెయిటేజ్ టాపిక్స్ అంతా కరెక్ట్గా చూసుకోండి. టైం కూడా లేదు, 3 days, 14th ఈరోజు 3 days ఉందన్నమాట. సో థింక్ బిఫోర్ యూ సెలెక్ట్ ది ఆప్షన్. ఫస్ట్ మీకు తెలిసినవన్నీ పెట్టేయండి, ఆ తర్వాత నేను చెప్పబోయే చీట్ కోడ్స్ని ఉపయోగించి పెట్టండి. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఈ ఎంసెట్ విల్ చేంజ్ యువర్ లైఫ్. అవన్నీ జేఈ, నీట్ ఇలా రాసేవాళ్ళు అంత వదులుకొని ఎంసెట్ రాస్తున్నారంటే దీంట్లో అవి రాలేదనే కదా ఇది రాస్తున్నారు. కాబట్టి పర్ఫార్మ్ బెస్ట్. ఈ ఎంసెట్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ ఎలా ఆప్షన్స్ పెట్టాలో కూడా మన ఛానల్లో దొరుకుతుందండి. కాబట్టి బెస్ట్ కాలేజ్ కొట్టాలి అంటే ఎంసెట్ మార్క్స్ చాలా ఇంపార్టెంట్. సో నేను అందుకే ఎంసెట్ ఎగ్జామ్ ముందే ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను అనమాట. కాబట్టి ఎంసెట్ బాగా రాయండి, కొంచెం ట్రిక్కీగా ఫాలో అవుతూ వెళ్ళండి. ఏముంది మళ్ళీ చూద్దాం అనుకుంటే కుదరదు, నో టైం. ఇదంతా ఎందుకు సేఫ్ అంటే నెగిటివ్ మార్కింగ్ లేదు ఎంసెట్లో, కాబట్టి చాలా సేఫ్గా ఉన్నారు. సో ఇచ్చి పడేయండి, మీ బెస్ట్ ఇచ్చేయండి. టెన్షన్స్ ఏం తీసుకోకండి, కూల్గా ప్రిపేర్ అవ్వండి, ఎంజాయ్. మళ్ళీ 4 years ఫుల్ ఎంజాయ్గా ఉంటుంది. మంచి కాలేజ్ వస్తేనే ఎంజాయ్, లేకపోతే అల్లాటప్ప కాలేజ్ వస్తే దట్స్ ఇట్. ఇది నా ఫస్ట్ వీడియో అనమాట. ఈ వీడియోలో నేను చీట్ కోడ్స్ చెప్పబోతున్నాను. ఈ చీట్ కోడ్స్ నమ్మకోకండి ఫ్రెండ్స్, కాకపోతే డూ ఆర్ డై స్టేజ్లో ఈ చీట్ కోడ్స్ని వినియోగిస్తే యూ విల్ షైన్. కాబట్టి మీకేం చెప్పబోతున్నా అంటే, మీకు తెలిసిన సబ్జెక్ట్ మొత్తం నింపేసిన తర్వాత కొన్ని టఫ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, టఫ్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు నేను చెప్పిన చీట్ కోడ్స్ని ఉపయోగించండి. ఒకటి మాత్రం గుర్తించుకోండి ఫ్రెండ్స్, 10th ఇంటర్మీడియట్ అంతా పక్కన పెడేస్తే ఈ ఎంసెట్ ఎగ్జామ్ అనేది మీ లైఫ్ని చాలా చేంజ్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఎంసెట్ ద్వారా క్వాలిఫై అయ్యాక ఏదైనా బీటెక్ కాలేజ్లో 4 years ఫ్రెండ్స్, 4 years వర్క్ చేయాలి. 4 years స్టడీ పర్పస్గా 4 years స్టే చేయాలి ఆ కాలేజ్లో. కాబట్టి ఎంసెట్ అంత డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్ టోటల్. సో మెయిన్ ఫోకస్ ఆన్ ఎంసెట్. ఇంకేం ఈరోజు 14th, 16th నుంచి ఎంసెట్ స్టార్ట్ అవుతుంది అనమాట. కాబట్టి ఈ క్లిష్టమైన పరిస్థితిలో యూ నీడ్ టు ఫోకస్ ఆన్ ఎంసెట్. ఎందుకంటే ఈ ఎంసెట్ తర్వాత 4 years నువ్వు ఆ కాలేజ్లో స్టే చేస్తున్నావు అంటే ఆ కాలేజ్ ఎంత ఇంపార్టెంట్ అయిందో మీరే డిసైడ్ చేసుకోవాలి. ఎంసెట్ మీరు టాప్ మార్క్స్ వస్తేనే బెటర్ కాలేజ్ వచ్చేకి ట్రై ఛాన్స్ ఉంటుంది. ఇఫ్ నాట్ మీరు 4 years అమ్మా. మ్యాక్సిమం 70+ మార్క్స్ తెస్తే మీకు 10K బిలో ర్యాంక్ వస్తుంది అనమాట. ప్లస్ ఏపీకి అయితే ఇంటర్ మార్క్స్ 25% అది తీసుకుంటారు. తెలంగాణలో అయితే తీసేశారనమాట. అది ఏపీకి మాత్రం ఇంటర్ మార్క్స్ 25% కన్సిడర్ చేస్తారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 1000 మార్క్స్ కదా, ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసేస్తారనమాట. టోటల్ 600 ఇంక్లూడింగ్ ల్యాబ్స్. 30+30 60 మార్క్స్ ఇంక్లూడింగ్ ల్యాబ్స్, టోటల్ 600 అనమాట. ఈ 600లో 25% మార్క్స్ కన్సిడర్ చేస్తారనమాట. ఈ 25% ఎంసెట్కి యాడ్ చేసి సంథింగ్ క్యాల్కులేషన్ చేస్తే మీకు ర్యాంక్ వస్తుంది అనమాట. బెటర్గా పర్ఫామ్ చేయండి. ఇఫ్ యూ పర్ఫామ్ బెటర్ యూ విల్ గెట్ ఎ గుడ్ కాలేజ్
లేకపోతే 4 ఇయర్స్ నరకం అనుభవిస్తారు. ల్యాబ్‌లో ఇది అది అని టెన్షన్స్. కాబట్టి మెయిన్ టాప్ కాలేజెస్ మీద ఫోకస్ చేయాలి. టాప్ కాలేజెస్ అంటే మీ సబ్జెక్ట్‌ని పట్టుకుంటేనే మీకొస్తుంది. ఎంసెట్‌లో ఏదో పెట్టేస్తే అయిపోయింది. లక్ మ్యాటర్స్. ఆ లక్ అందరికీ రాదమ్మా. సో సబ్జెక్ట్‌ని ఫాలో అవ్వండి. ఈ చీట్ కోడ్స్‌ని వద్దు. చీట్ కోడ్స్ మీకు ఏది రాని టైంలో లాస్ట్ ఒక 30 మినిట్స్ 45 మినిట్స్ మధ్యలో మీరు యూజ్ చేయండి. అంతేగాని నేను మొత్తం చీట్ కోడ్సే యూజ్ చేస్తా అంటే మీరు చల్గా దట్స్ ఇట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చీట్ కోడ్స్ స్టార్ట్ చేద్దాం. చీట్ కోడ్స్ అనమాట. ఇందులో ఇప్పుడు ఫస్ట్ చీట్ కోడ్ ఏమంటే రిమూవ్ odd one out. For example, 300 plus 300 minus 300 600 0. ఇప్పుడు సిమిలర్గా ఉన్న ఆప్షన్స్ ప్లస్ 300 మైనస్ 300. ఇప్పుడు ఆడ్ వన్ అవుట్ రిమూవ్ చేయాలంటే ఈ పెద్ద వాల్యూస్తో ఈ జీరో అనేది అసలు మ్యాథ్స్ అంటే సరిపోదు. కాబట్టి యూ నీడ్ టు ఎలిమినేట్ దిస్. దీన్ని రిమూవ్ చేయాలి. ఆ తర్వాత సిమిలర్గా ఉన్న ఆప్షన్స్ ప్లస్ 300 మైనస్ 300. ఈ రెండిట్లో ఏదో అంటే మ్యాక్సిమం పాజిటివ్ వాల్యూస్కే ఛాన్స్ ఉంటుంది. సో విల్ గో దిస్ వన్. ఇప్పుడు సెకండ్ ట్రిక్ అనమాట. మనకు 60% all of the above, same for all, and even sometimes none of the above. ఇవే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఆప్షన్స్. కాకపోతే ఆల్ ఆఫ్ ది అబవ్, సేమ్ ఫర్ ఆల్, నన్ ఆఫ్ ది అబవ్ మెయిన్ సబ్జెక్ట్ తెలిసిన వాడు ఈజీగా కనిపెట్టేయగలడు అనమాట. ఇలాంటి క్వశ్చన్ బట్టి చెప్పేయగలడు ఓకే ఇది అది అని. నెక్స్ట్ ట్రిక్, మ్యాక్సిమం లెంతియెస్ట్ ఆన్సర్ మన ఆప్షన్గా ఉంటుంది. ఇది ఏదైనా టఫ్ క్వశ్చన్ ఉన్నప్పుడు దీన్ని అప్లై చేయాలన్నమాట. నెక్స్ట్ అసర్షన్ అండ్ రీజనింగ్ టైప్ క్వశ్చన్స్లో మనకి మోస్ట్లీ ఏ అండ్ డి ఆన్సర్స్ ఉంటాయన్నమాట. ఏ వచ్చి 75% కరెక్ట్గా ఉంటుంది, డి వచ్చి 30%. కాబట్టి అంటే ఆ రిలేటెడ్ క్వశ్చన్స్ సంబంధించినప్పుడు మీకే తెలిసిపోతుంది ఏ ఆన్సర్. మ్యాక్సిమం బీసీ ఉండదు, లెస్ ఛాన్సెస్. సో కంటిన్యూ విత్ ఏ అండ్ డి. క్వశ్చన్ చూడంగానే మీకు ఆల్రెడీ ఇంటర్మీడియట్ నాలెడ్జ్తో ఏనో డీనో మీరే చెప్పగలరు. ఇప్పుడు ఈ ట్రిక్స్ని మనం లాజికల్గా క్వశ్చన్స్లో అప్లై చేసి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, -i + √3 300. ఇది 300 అండి. 300 + -i - √3 300. ఇది తెలంగాణలో May 12, 2023లో షిఫ్ట్ 2లో ఇచ్చాడు ఫ్రెండ్స్. దీనికి ఏం చేస్తామంటే దీనికి రూట్ అప్లై చేస్తాం అనమాట. √3² మనకు i వాల్యూ వచ్చి -1 కదండి, ప్లస్ అయిపోతుంది అనమాట. √3² + 1² ఈ క్వశ్చన్ మనకి √4 అవుతుంది. ఇప్పుడు √4ని 2గా రాసుకుంటాం. ఇప్పుడు ఈ ప్లేస్లో ఈ 2ని సబ్స్టిట్యూట్ చేయండి. అంటే 2^300 + 2^300. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే పవర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇంటూ 2^1 × 2^300 మనకి 2^301. ఎందుకు ఇలా రాసుకున్నానంటే మనకి ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం పవర్స్ కంటే 1 ఎక్స్ట్రాగా ఇవ్వాలన్నమాట. మనకి ఆప్షన్స్ దీనికి ఏమున్నాయంటే 2^300, 2^301, 2^302, 2^303 ఇట్లా ఉన్నాయన్నమాట. మన ఆన్సర్ ఇది తెలంగాణ May 12లో ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ z = x + y ఇలా ఇచ్చాడనమాట క్వశ్చన్.
మనకి ఆర్గ్ అంటేనే మనకి సర్కిల్ అనమాట. ఇప్పుడు సపోజ్ ఆర్గ్ L1/L2 ఈక్వల్స్ టు π/4 ఇచ్చాడు అనుకోండి. దెన్ మనకి ఎంతైనా తీసుకోవచ్చు యాంగిల్. కాబట్టి మనకి ఆర్గ్ అంటేనే సర్కిల్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. సర్కిల్ అంటే ఏమిటి? x2 y2 కోఎఫిషియంట్ వచ్చి సేమ్ ఉండాలి, ప్లస్ xy టర్మ్స్ ఉండకూడదు అనమాట. సో ఇందులో చూస్తే దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు, ఎందుకంటే xy టర్మ్స్ ఉన్నాయి కాబట్టి. ప్లస్ x2 y2 టర్మ్స్ దీనికి ఉంది కాబట్టి విల్ గో విత్ ఎనీ అదర్ టైప్స్. రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే చీట్ కోడ్స్ అనమాట, లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఏ. ఇది ఏప్రిల్ 2019 షిఫ్ట్ 1లో అడిగాడు అనమాట. ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఆర్ క్వశ్చన్స్. సేమ్ ఈ ట్రిక్కే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఇలా ఇచ్చాడనమాట మనకు క్వశ్చన్లో. ఇప్పుడు కాస్ బై సైన్ ఎట్ రాసుకోవచ్చు, కాట్ రాసుకోవచ్చు. మనం ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్లో ఫస్ట్ వాల్యూ అండ్ లాస్ట్ వాల్యూ యావరేజ్ చేసి డివైడెడ్ బై 2 చేయాలి. అంటే కాట్ A+7 8a/2 వస్తుంది అన్నమాట. 8a/2 అంటే 4a. ఇప్పుడు కాట్ 4 ఇంటూ ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు? π/24 ఇచ్చాడు అనమాట. 4 1s 4 6. ఇప్పుడు కాట్ π/6, మనకి కాట్ π/6 వాల్యూ ఏంటి? √3. కాబట్టి ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ లిమిట్స్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. టైమ్ ఇంటర్వల్స్ ఇచ్చాడు కాబట్టి 0 to π/2. మనం ఇలాంటి క్వశ్చన్స్లో పవర్స్ని యాడ్ చేయాలన్నమాట. 10 అవుతుంది. 10కి 2 తగ్గిస్తూ రండి. 8 × 6 4 × 2 బై నెక్స్ట్ న్యూమరేటర్లో 5 6కి తగ్గిస్తూ రండి. 5 3 1 ప్లస్ 4కి 3 1 ఇంటూ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో మనకు π/2తో మల్టిప్లై చేయాలన్నమాట. ఇప్పుడు ఏమవుతుందంటే 5 1s 5 2s 3 1s 3 2s. ఇప్పుడు చేస్తే మల్టిప్లై చేస్తామండి. 3π/512. ఇది ఇంటర్మీడియట్లో కూడా ఉందండి ఫ్రెండ్స్. ఇంటర్మీడియట్లో ఉంది, ఇంటిగ్రేషన్ అనే టాపిక్లో వస్తుందన్నమాట, సెకండ్ ఇయర్లో. ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. ఇంటిగ్రల్ 3 to 6 into √(x/√9 - x + √x). ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్లో మనకు ఇంటర్వెల్ తీసుకోవాలన్నమాట. AB అంటే దీనికి ఫార్ములా ఏమంటే B - a/2. ఇప్పుడు 6 - 3/2 వచ్చి 3/2. ఇది TS May 14, 2020 లాస్ట్ ఇయర్ షిఫ్ట్ 2లో ఇచ్చాడనమాట. దీని ఆప్షన్స్లో 1/2, 3/2, 2, B వచ్చి 1. B కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. ఇది K అనేది కాన్స్టెంట్ అనమాట. ఈ K పక్కన ఉన్న టర్మ్ని x ప్లస్ ఈ n పైన ఉన్న పవర్ని డివైడ్ చేయలేము. ఇలాంటి క్వశ్చనే కాదు, ఇలాంటి మెథడ్లో ఉన్న ఏ క్వశ్చన్ వచ్చినా కూడా K తర్వాత ఉన్న టర్మ్ ఎక్స్ని డివైడెడ్ బై పవర్ని చేయాలి. మన ఆన్సర్ అది. ఈ క్వశ్చన్ TS May 14, 2023లో షిఫ్ట్ 1లో అడిగాడు అనమాట. నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనమాట. వీటికి లాజికల్ ట్రిక్స్ అనేవి అప్లై చేయాలన్నమాట. ఇప్పుడు 1 2 3 4 5 6 టర్మ్స్ ఉన్నాయన్నమాట. ఇది 6 టర్మ్స్. ఇప్పుడు 32 16 64 128 ఈ డినామినేటర్స్లో చూస్తే స్క్వేర్ మల్టిపుల్స్లో ఉన్నాయి. అంటే ఇది 1/2^5లో ఉంది, ఇది 1/2^4లో ఉంది, ఇది 1/2^6లో ఉంది, ఇది 1/2^7లో ఉంది. ఇప్పుడు ఈ టర్మ్స్ అన్ని క్యాలిక్యులేట్ చేస్తే 6 టర్మ్స్ ఉన్నాయన్నమాట. సో విల్ కంటిన్యూ విత్ 6 టర్మ్స్. ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్కి మ్యాక్సిమం 99% ఇలానే ఉంటుంది, 2^6. కాబట్టి C అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్లో ఇలాంటి ట్రయాంగిల్ వస్తేనే మనం దాన్ని ఈక్విలేటెడ్ ట్రయాంగిల్గా కన్సిడర్ చేసుకుంటాం. సో యాంగిల్స్ వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మన ఇష్టమైన యాంగిల్స్ తీసుకుంటాం. నేను సపోజ్ 60 తీసుకున్నా కాబట్టి tan 60/2 అట్లా వస్తుంది. tan 30 tan సేమ్ ABC నేను వాల్యూ 60 degrees
ఇది ఏ వాల్యూ, ఇది బి వాల్యూ, ఇది సి వాల్యూ అలా అని తీసుకున్నాం. కాబట్టి tan a/2 1/√3 ఇంటూ 1/√3 ప్లస్ 1/√3 ఇంటూ 1/√3 ప్లస్ 1/√3 ఇంటూ 1/√3. ఇప్పుడు ఇవంతా మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ 1. నేనేం చెప్తానంటే ట్రయాంగిల్ క్వశ్చన్స్ వస్తుంది, ఈక్విలేటెడ్ ట్రయాంగిల్ అనుకోవాలి. మనం 60 degrees కాదు, వీ కెన్ టేక్ 30 degrees, 45 degrees, 90 degrees, దట్స్ అవర్ విష్. కాబట్టి ఇవంతా మల్టిప్లై చేస్తే మనకి ఫైనల్ ఆన్సర్ 1 వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, మీరు ఎంసెట్ ఎగ్జామ్ రాయకముందు నుంచి ఎంసెట్ ద్వారా కాలేజ్లో ఏదైనా కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు మీకు తగిన ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేస్తానన్నమాట. సో ప్లీజ్ subscribe to our channel and share it to your friends. Thank you for watching our channel.